ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. షోల్డర్ పెయిన్ ఐ థింక్ చాలా మందికి అడపాదడప వస్తుంది కదా సార్. క్రానిక్ షోల్డర్ పెయిన్ అంటే ఎలా ఉంటుంది? ఈ కాంప్లెక్స్ అంటే ఈ రెండు బోన్స్, ఒక జాయింట్ ప్లస్ నెక్లోంచి నొప్పి వస్తుంది సార్. అది షోల్డర్లో కూడా వచ్చి చేయి లాగుతున్నట్టు, ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ లాగుతున్నట్టు అనిపిస్తే చాలామంది హార్ట్ ప్రాబ్లం అని భయపడతారు. జనరల్గా అందరికి తెలిసిందంటే చెస్ట్ పెయిన్ వస్తుంది, అలా చేయి మీద పాకుతుంది. సో అన్ని చిన్న చిన్న పెయిన్స్కి సార్ మొదలైంది ఒక ప్రెగాబా ఇచ్చేస్తారు, లేదంటే ఒక పక్క మయోస్పాసో ఇంకోటో ఏదో ఇచ్చేస్తారు. మీరు చెప్పినట్టు ఈ ప్రిగాబెలిన్లు, గాబాపెంటిన్లు అన్నీ కూడాను. తర్వాత గ్రీన్ టీలు, బ్లూ టీలు. ఆ గ్రీన్ టీ, బ్లూ టీలు ఏంటవి? హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒళ్ళు నొప్పులు అనగానే ఎక్కువ శాతం మనం ఎప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు నడుము నొప్పి గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి చాలామందికి తెలిసి తెలియక షోల్డర్ పెయిన్ ఒకటి, నెక్ పెయిన్ ఒకటి, ఈ రెండు వచ్చిపోతూ ఉంటాయి. కారణాలు అనేకం అవ్వచ్చు. వీటికి ఏంటంటే తొందరగా మనం చికిత్స తీసుకోవడానికి ముందుకు వెళ్ళాం, ఎందుకంటే అదే తగ్గిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చిందేమో అని భయపడిన సందర్భాలు కూడా ఉంటుంటాయి. ఇంతకీ ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలి? యాజ్ ఆల్వేస్ వీ హ్యావ్ విత్ అస్ అందరికీ సుపరిచితులు, ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ, ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ సుధీర్ దార గారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అస్. ఇవాళ కొత్త టాపిక్ ఇది, ఎందుకంటే షోల్డర్ పెయిన్ ఐ థింక్ చాలామందికి అడపాదడప వస్తుంది కదా సార్. క్రానిక్ షోల్డర్ పెయిన్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఎందుకు కామన్గా వస్తుంది అంటే ముఖ్యమైన కారణము బాడీలో ఉన్న జాయింట్స్ అన్నిట్లోకి ఎక్కువ మొబిలిటీ ఉన్న జాయింట్ షోల్డర్. 180 degrees వెనక్కి తలదూకోవడానికి, హుక్స్ పెట్టుకోవడానికి, ప్రతి దానికి. మిగతా జాయింట్స్ అని ఇప్పుడు రిస్ట్ జాయింట్ చూడండి, ఇదే మూమెంటు, కొంచెం ఈ మూమెంటు. నీ జాయింట్ ఇది ఒక్క మూమెంటే, వేరే మూమెంట్ లేదు. స్పైన్ కూడా ఇలా వంగడము, ఇలా లేయడము, ట్విస్ట్ అవ్వడం, అంతే. షోల్డరు ఎన్నో పనులు చేయాలి కదా, అందుకని 360 degreesలో షోల్డర్కి మూమెంట్ ఉంటుంది. అందుకని అంత మూమెంట్ ఉన్న జాయింట్ ఎప్పుడు కూడా డ్యామేజ్కి లోన్ అవుతుంది. సో ప్రతి పనిలోనూ మనం యూజ్ చేయాల్సిందే. పెద్ద పెద్ద బరువులు మోస్తుంటాము, పైనుంచి తీస్తుంటాము, బట్టలు ఆరేస్తుంటాము, తర్వాత డ్రైవ్ చేస్తాము, డ్రైవింగ్ చేస్తాము. సో షోల్డరు ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఎందుకు ఉంటుంది అంటే షోల్డర్కి మొబిలిటీ ఎక్కువ. మరి ఇంత మొబిలిటీ ఉన్నప్పుడు మరి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. కరెక్ట్. జాయింట్ అంటే ఏంటి? రెండు బోన్స్ మధ్యలో గ్యాప్. ఒక పెద్ద బోన్ ఉంటుంది స్కాపులా అని, ప్లస్ పెద్ద హ్యూమరస్ అని ఒక బోన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఇంత మూమెంట్ ఉందంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని మజిల్స్ ఉంటాయి. అవి 4 మజిల్స్. ఆ 4 మజిల్స్ ముందు 2, వెనకాల 2 ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ అంటే ఈ 2 బోన్స్, ఒక జాయింట్ ప్లస్ 4 మజిల్స్ కలిపి షోల్డర్ జాయింట్ అంటాం. ఈ మొబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ 4 మజిల్స్లో ఏదో ఒక మజిల్కి దెబ్బతింటే ఆ మజిల్ వల్ల పెయిన్ వచ్చి, ఆ పెయిన్ వల్ల మన మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయ్యి అలా 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 ఫ్రోజన్ షోల్డర్, లేదంటే మీరు అన్నట్టు క్రానిక్ షోల్డర్ ప్రాబ్లం. అంటే ఏదో చిన్నగా స్టార్ట్ అవుతుంది మనకి, అరే ఏముందిలే, ఏదో పట్టింది మనకి నిద్రలో, లేదంటే ఏదైనా సూట్ కేసు మోస్తాం అనేసి వదిలేస్తాం మనం. సరే, కొంతమందికి హీల్ అయిపోతుంది, లేదంటే కొంతమందికి టెంపరీగా హీల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, కొంతమందికి మళ్ళీ రాకపోవచ్చు. సో అలాగే మనం కానీ దాన్ని అశ్రద్ధ చేస్తే అది స్లోగా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ క్రానిక్ షోల్డర్ పెయిన్గా మారుతుంది. సార్ ఒక్కోసారి నేను కూడా నోటీస్ చేశాను, ఇలా నొక్కితే షోల్డర్ ఆ బోన్లో పెయిన్ ఉంటుంది, కానీ కొన్ని రోజులు అయ్యాక తగ్గిపోతుంది. అది ఏంటి? అది ఇంజరీ ఇండ్యూస్డ్ అనుకోవాలా, డీజనరేటివ్ అనుకోవాలా? అది డీజనరేటివ్, ఇంజురీతో వచ్చిన డీజనరేషన్. సో ఇంజురీ అన్నది ఏదైనా బాడీలో జరిగినప్పుడు ఆ ఇంజురీని ఇమీడియట్గా మనం కనుక్కొని ట్రీట్ చేసుకున్నాము, లేదు కనుక్కోకపోయినా కానీ ట్రీట్ చేసుకోకపోయినా కానీ నార్మల్గా అది హీల్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే హీల్ కాదో ఆ ఒత్తుతున్నప్పుడు నొప్పి వచ్చిందంటే లోపల ఇన్ఫ్లమేషన్ ఉంది. అంటే ఇప్పుడు నేను అన్నట్టు మజిల్ ఉంది, ఒక మజిల్ డ్యామేజ్ అయింది, షోల్డర్ చుట్టూన్న మజిల్. ఆ మజిల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ మజిల్ ఇన్ఫ్లేమ్ అయింటుంది. ఇన్ఫ్లేమ్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్పాంటేనియస్ నొప్పి వస్తుంది, ఒత్తినా కూడా నొప్పి వస్తుంది. సో అది జాయింట్ లోపల మజిల్ అన్నా ఇన్ఫ్లమేషన్ అంటే, లేదా జాయింట్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంది. రెండు బోన్స్ మధ్యలో జాయింట్ ఉంటుంది, ఇది కప్పు, ఇదేమో హెడ్, బాల్ అంటాం. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్లో లోపల కూడా కొన్నిసార్లు ఫ్లూయిడ్ కలెక్ట్ అయి ఉంటుంది. సో అలా ఒత్తినప్పుడు అబ్బా అంటారు వాళ్ళు.
అంటే లోపల డ్యామేజ్ జరిగింది, లోపల ఇన్ఫ్లమేషన్ ఉంది అని అర్థం. నేను విన్నాను చాలాసార్లు నెక్లోంచి నొప్పి వస్తుంది సార్, అది షోల్డర్లో కూడా వచ్చి చేయి లాగుతున్నట్టు, ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ అవుతుంది ఇది, లెఫ్ట్ సైడ్ లాగుతున్నట్టు అనిపిస్తే చాలామంది హార్ట్ ప్రాబ్లం అని భయపడతారు. నాకు కూడా అప్పుడప్పుడు ఊరికే ఏమన్నా ఉందా అని, అది కొంత ఉండి వెళ్ళిపోతుంది కాబట్టి వరి అవ్వరు, కానీ కొంతమంది వరి అయిపోతారు. సో హౌ డూ డయాగ్నోస్ ప్రాపర్లీ? ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ షోల్డరు, నెక్ అంటే సర్వైకల్ స్పైన్ ప్లస్ కార్డియాక్ పెయిన్, అంటే హార్ట్ పెయిన్ అందరూ ఏమంటారు, జనరల్గా అందరికి తెలిసిందంటే చెస్ట్ పెయిన్ వస్తుంది, అలా చేయి మీద పాకుతుంది. సో అన్నీ అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి ఒక పెయిన్ని ఇంకొక పెయిన్ లాగా మనం మిస్టేక్ అవుతుంటాం, డాక్టర్స్ కూడా అవుతారు. సో షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు షోల్డర్లోనే ఉండాల్సిన అవసరం, కొంచెం కిందకు వచ్చింది అప్పుడు అమ్మో నాకేమైనా హార్ట్ పెయిన్ వచ్చిందా అనిపిస్తుంది. కొంతమందికి నెక్ పెయిన్ ఉంటుంది, నెక్ షోల్డర్ పక్కనే ఉంటాయి కాబట్టి నెక్ పెయిన్ని షోల్డర్ పెయిన్ లాగా మిస్టేక్ అవ్వచ్చు, షోల్డర్ పెయిన్ని నెక్ లాగా కూడా. అంటే ఇక్కడ డయాగ్నోసిస్ అన్నది ఎంత ట్రిక్కీ అంటే అన్లెస్ మనము పేషెంట్ తోటి నీట్గా అసలు నీ నొప్పి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, హిస్టరీ కనుక్కొని ఎగ్జామినేషన్ చేసుకొని, ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఓకే ఇది షోల్డర్ అని తెలుసుకొని, లేదంటే నెక్ అని తెలుసుకొని, లేదంటే కార్డియాక్ పెయిన్ అని తెలుసుకొని దానికి సంబంధించిన ప్రాపర్గా టెస్ట్లు చేసుకున్న తర్వాత ప్రాపర్ డయాగ్నోసిస్. లేదంటే ఒకదాని బదులు ఒకటి జరిగి లేనిపోని ట్రీట్మెంట్స్, లేనిపోని సర్జరీస్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నెక్లో డిస్క్ ప్రొలాప్స్ అని ఉంటుంది, ఇది స్పైన్, ఇది స్పైన్లో డిస్క్ ప్రొలాప్స్ ఉండి ఒకవేళ లెఫ్ట్ సైడ్ నర్వ్ కానీ కంప్రెస్ అయిందంటే ఇక్కడ నుంచి ఇదంతా పెయిన్ వస్తుంది. సో దీన్ని సర్వైకల్ రాడికులోపతి అంటాం, లేదంటే సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇది డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, షోల్డర్ ప్రాబ్లము అవ్వచ్చు, మీరు ఇంతకుముందు అన్నట్టు గుండె నొప్పి ఇచ్చేది కొర్నరీ ప్రాబ్లం ఉన్నా కూడా అవ్వచ్చు. సో ఇది కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోతే రియల్గా రాంగ్ అయిపోతుంది. ఒకటేంటి, కార్డియాక్ పెయిన్ అనుకుని కార్డియాక్ పెయిన్ని ట్రీట్ చేయకపోయినా, షోల్డర్ పెయిన్ అనుకుని సర్వైకల్ పెయిన్ని ట్రీట్ చేయకపోయినా, లేదు షోల్డర్ సర్వైకల్ పెయిన్ అనుకుని కార్డియాక్ పెయిన్ని ట్రీట్ చేసిన అనవసరమైన ఆపరేషన్లకి, అనవసరమైన ప్రొసీజర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో డాక్టర్స్ అందరూ కూడాను కరెక్ట్ డయాగ్నోసిస్ ఏ పార్ట్లో అయితే దెబ్బతినింది అన్న విషయం కనుక్కోకపోతే పాపం పేషెంట్కి రాంగ్గా ట్రీట్మెంట్ జరిగి అనవసరమైన సర్జరీస్, లేదంటే అవసరమైన సర్జరీలకి బదులు ఏ చిన్న ట్యాబ్లెట్స్ జరిగి తర్వాత మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, ఎంఐ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి చిన్న పెయిన్స్కి సార్ మొదలైంది ఒక ప్రెగాబా ఇచ్చేస్తారు, లేదంటే ఒక పక్క మయోస్పాసో ఇంకోటో ఏదో ఇచ్చేస్తారు. ఇది కామన్ ప్రోటోకాలా? అంటే ఇవి వేసుకుని తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మీరు సూచిస్తారు? ఎందుకంటే సార్ ఇవాళ రోజుల్లో టైం ఉండదు, పెద్దానికి చిన్న నొప్పే కదా అనిపిస్తుంది, దిండు సరిగ్గా పెట్టుకోలేదేమో, దిండు ఎక్కువ ఎత్తు అయిపోయిందేమో, ఇలా మనమే డయాగ్నోస్ చేసుకుంటాం. మీ సజెషన్ ఏంటి సార్? పాయింట్ ఏంటంటే ఇప్పుడు మెడికల్లో అంతా కూడాను ఇంతకుముందులాగా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లేదు, జనాల దగ్గర కూడా అంత టైం లేదు. మీరు నా దగ్గరికి వచ్చిన పేషెంట్, సార్ నాకు డిస్క్ ప్రొలాప్స్ ఉంది సార్, వచ్చి అతని ప్రాబ్లం చెప్పడు, సార్ నాకు మెడ నొప్పి ఉంది, మెడ నొప్పి చేయి లాగుతుంది, నాకు డిస్క్ ప్రొలాప్స్ ఉంది, నేను ఆల్రెడీ ప్రిగాబెలిన్, గబాపెంటిన్, నార్ట్రిప్టిన్, అమిట్రిప్టిన్ ఇన్ని డోసుల్లో ఇన్ని రోజులు తీసుకున్నాను. సో అక్కడే రాంగ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడో, అది పేషెంట్ ఓన్గా స్టార్ట్ చేసిందే. సో ఆ స్కిమాటిక్ వేలో జరిగే ట్రీట్మెంట్స్ చాలా తక్కువ జరుగుతాయి, ఎవరికి టైం లేదు. ప్రతి ఒక్కరు నెక్ పెయిన్ రాగానే పేషెంట్ డైరెక్ట్గా ఎంఆర్ఐ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారే, ఆ నెక్ పెయిన్ సింపుల్ పెయినా లేదంటే రియలీ కాంప్లికేటెడ్ పెయినా, ఫస్ట్ ఇనీషియల్గా సింపుల్గా ట్యాబ్లెట్స్తో తగ్గించుకొని తర్వాత వేరే ఇన్వెస్టిగేషన్ చేసుకుందామన్న ప్రోటోకాల్ని డాక్టర్స్ ఫాలో అవ్వట్లేదు, ప్రజల దగ్గర కూడా అంత టైం లేదు. మీరు చెప్పినట్టు ఈ ప్రిగాబెలిన్లు, గాబాపెంటిన్లు అన్నీ కూడాను న్యూరోపతిక్, యాంటీ న్యూరోపతిక్ డ్రగ్స్ అంటారు. అంటే న్యూరోపతిక్ పెయిన్, నర్వ్ నుంచి వచ్చే నొప్పి అయితే ఇవి పనిచేస్తాయి. సో దీనికి కూడాను ఒక లెక్కపత్రం ఉండాలి, అంటే ఒక ఇన్వెస్టిగేషను, ఒక క్లినికల్ ఎగ్జామినేషను, ఆ క్లినికల్ ఎగ్జామినేషన్లో కరెక్ట్ డయాగ్నోసిస్, దాని తర్వాత లో డోసెస్లో స్టార్ట్ చేసి స్లోగా ఎస్కలేట్ చేయడం. అందుకనే బహుశా మీరు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ నుంచి ట్రీట్మెంట్ వరకు అందుబాటులో ఉండేలా మీరు పెయిన్ క్లినిక్ పెట్టారు. ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ సార్, అంటే ఇలాంటి వాటికి? ఇప్పుడు ఈ మనము 3 తీస్తుంది. కార్డియాక్ పెయిన్ అంటే అది చాలా అలర్ట్, అది పెయిన్ క్లినిక్స్లో ట్రీట్ చేస్తుంది. కానీ కార్డియాక్ పెయిన్
హార్ట్ నుంచి పెయిన్ వస్తుందని నేను కనుక్కున్న వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర పంపించేస్తాం. అది డిఫరెంట్ ఇష్యూ. దానికి ఏంటంటే జనరల్గా చెమటలు రావడం, నొప్పి వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ రావడము, లేదంటే ఈ నెక్ నుంచి ఇలాగ వచ్చి హార్ట్ మీదకి వచ్చి తర్వాత చేయి మీద పాకడం, అలోన్గా చేయి మీదకి రావడం, దాని తర్వాత షోల్డర్ మూమెంట్స్ కరెక్ట్గా ఉండి నెక్ మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అక్కడ ఫిజికల్ సిమ్టమ్స్ సైన్స్ లేకుండా చెయ్యి ఒక్కటే లాగుతుందంటే అది హార్ట్ పెయిన్ అయి ఉండొచ్చు. దాని ప్రకారం మనం ట్రీట్ చేస్తాం. మిగతా మన పెయిన్ క్లినిక్లో ట్రీట్ చేసేవి నెక్ పెయిన్ ఒకటి, షోల్డర్ పెయిన్ ఒకటి. సో దీనికి ముఖ్యమైన సిద్ధాంతము, ముఖ్యమైన సెంటిమెంట్ ఏంటంటే మా పెయిన్ క్లినిక్లో మనం సర్జరీకి పోనివ్వం పేషెంట్, వీలైనంత మటుకు. తప్పదంటే సర్జరీకి వెళ్ళాల్సిందే. ఎప్పుడైతే నా దగ్గర సర్జికల్ ఆప్షన్ లేదో నేను అప్పుడు ఏం చేస్తాను, నేను ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయాలని పేషెంట్ ట్రై చేస్తాను. నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడాను ఆపరేషన్ గురించి మాట్లాడనివ్వడు. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ ఆప్షన్స్ చూసుకొని నా దగ్గరకు వస్తారు. సార్ మాకు ఆపరేషన్ వద్దు, మేము మీ గురించి విన్నాము, మీరు ట్రీట్ చేస్తారు ఆపరేషన్ లేదని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రిన్సిపల్ తోటి ఎప్పుడైతే నా ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుందో నేనేం చేస్తానంటే క్షుణ్ణంగా పరీక్ష చేస్తాను. మిస్ కొట్టకూడదు. అక్కడ ఆపరేషన్ కేసుని నేను ట్రీట్ చేయకూడదు, ఆపరేషన్ అనవసరంగా పంపించకూడదు. కరెక్ట్. సో నేను ఒక 45 నిమిషాల నుంచి గంట పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాను. నా జూనియర్ డాక్టర్స్ 3-4 ఎగ్జామిన్ చేస్తారు, మా ఫిజియోథెరపిస్ట్ ఎగ్జామ్. ఎందుకంటే నేను ఆ పేషెంట్ ఆపరేషన్ వద్దంటుంది, నేను కూడా ఆపరేషన్కి అగేన్స్ట్ కాబట్టి ఆపరేషన్ అంటే వీలైన కేసులు ఎట్లాగా ఆపరేషన్ పంపిస్తాం. నేను క్షుణ్ణంగా ఆ షోల్డర్లో లేదంటే సర్వైకల్ స్పైన్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం వల్ల పేషెంట్కి నొప్పి వస్తుంది. ఇప్పుడు షోల్డర్ ఉంది, మేము మా దగ్గర ఇపియాన్లో ఏం చేస్తాం, షోల్డర్ పెయిన్ అని నేను అనుకున్నప్పుడు షోల్డర్కి స్కాన్ చేస్తాం. డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్. అంటే ఏంటంటే డైనమిక్ అంటే అర్థం ఏంటంటే మామూలుగా టెస్ట్లను ఏం చేస్తారు, మనం పడుకుంటాం, ఫోటోలు దిగడం కానీ స్కాన్ కానీ చేస్తారు. మేము ఇప్పుడు షోల్డర్ పెయిన్ అనుకోండి, షోల్డర్ని మూవ్ చేస్తూ ఓకే ఏ పార్ట్స్ అయితే మనకి మామూలుగా స్టాటిక్ స్కాన్లో కనపడవో వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని స్కాన్ చేస్తాం. ఇప్పుడు ఒక మజిల్ ఇలా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది జాయింట్లోకి, ఒక మూమెంట్లో అట్లా మూమెంట్ చేసామనుకోండి ఆ జాయింట్ బయటకు వస్తుంది, ఆ మజిల్ బయటకు వస్తుంది, దాన్ని స్కాన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ స్కాన్. దాంట్లో ఏంటంటే 100% ఎక్కడైతే ఏ కోణాల్లో ఎక్కడైతే దాక్కొని ఉన్న ప్రతి స్ట్రక్చర్ని బయటికి తీసి స్కాన్ చేస్తాం. అప్పుడు మనకి 100% పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ వస్తుంది ఈ చిన్న స్కాన్లోనే. చేసిన తర్వాత అక్కడ నాకు 3-4 డయాగ్నోసిస్లు వస్తాయి. ఒక జాయింట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒక మజిల్ ప్రాబ్లం ఉండొచ్చు, రొటేటరీ కఫ్ అని ఒకటి ఉంటుంది, ఏసీ జాయింట్ అని ఒకటి ఉంటుంది, వేరే చాలా జాయింట్స్ చాలా మజిల్స్ ఉంటాయి. ఇందులో అన్ని ప్రాబ్లమాటిక్గా 4 ప్రాబ్లం ఉంటే 4 నొప్పి కారణం ఏంటో 1-2 ఉంటాయి. ఈ 2 కనిపెట్టాలి. అది కనిపెట్టకుండా నేను ఇప్పుడు నాకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 4 ట్రీట్ చేస్తాను అనుకుంటే అసలు ప్రాబ్లంకి ట్రీట్మెంట్ లేకపోగా పేషెంట్కి నొప్పి తగ్గదు, ప్రాబ్లం కాంప్లికేషన్. సో ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు మీరు షోల్డర్లో నేను చూసినట్టయితే ఇది చూడండి, ఇది షోల్డర్. నేను అన్నాను కదా బాల్ అని, ఇది బాల్, హ్యూమరస్ బాల్, ఇదేమో స్కాపులా అంటాం చూడండి. ఈ రెండిటి మధ్యలో ఉన్నదే జాయింట్, షోల్డర్ జాయింట్. దీన్ని కాపాడుతూ ముందు 2 మజిల్స్, వెనకాల 2 మజిల్స్ ఉంటాయి. ఈ 2 వెనకాల మజిల్లో ఈ పైన ఉంది చూడండి, ఈ మజిల్ దీన్నే రొటేటరీ కఫ్ అంటారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు, రొటేటరీ కఫ్ ఇంజురీ, సూప్రాస్పైనటస్ టేరు, పార్షల్ టేరు, ఫుల్ థిక్నెస్ టేర్ అని. ఇదే 99% మనకు మోకాళ్ళలో ఎట్లయితే గుజ్జు అరిగిపోతుంది అని అందరికీ అంటుంటామో, షోల్డర్లో పెయిన్ వచ్చిన వాళ్ళకి ఈ మజిల్ సూప్రాస్పైనటస్ మజిల్ అంటాం. ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బోన్, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ బోన్ దగ్గర వచ్చి అటాచ్ అవుతుంది. ఈ బోన్ దగ్గర ఎక్కడైతే అటాచ్ అయిందో అక్కడ క్రాక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ మూమెంట్స్ అన్నింటిలో అక్కడే ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అది ఎక్కువ ప్రెషర్కి లోన్ అవుతుంది. సో ఇది కనుక్కొని స్కాన్లో ఇది కానీ పేషెంట్ షోల్డర్కి నొప్పి అని తెలిపిస్తే దీనికి ప్లాస్మా థెరపీ చేస్తాం. సేమ్ ప్లాస్మా అంటే ఎలా అయితే మనం నీస్కి ఎట్లయితే తీస్తామో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి ఇక్కడ డ్యామేజ్ని మెజర్ చేస్తాం. ఇప్పుడు ఆ టేర్ ఉంటుంది కదా, స్కాన్లో టేర్ 1 mm టేర్ ఉందా, 2 mm టేర్ ఉందా, 5 mm టేర్ ఉందా, కంప్లీట్ టేర్ ఉందా, ఆ టేర్ని మెజర్ చేసి ఆ టేర్కి సంబంధించిన ఒక కస్టమైజ్డ్ ప్రోటోకాల్ ఆ పేషెంట్కి ఇస్తాం. అంటే సిట్టింగ్స్ అవి ఎన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని కలెక్ట్ చేసి దాంట్లో ఇవ్వాలి. సో ఇది ఉంటుంది. అది స్టార్ట్ చేసిన తర్వాత ఎల్ఈడి థెరపీలు అవి ఉంటాయి కదా సార్? నో అన్ని ప్లాస్మా థెరపీ, చిన్న ఇంజెక్షన్, స్కానింగ్,
కస్టమైజ్డ్ ప్రోటోకాల్ ప్లాస్మా థెరపీ. సో అంటే ప్లాస్మా థెరపీ ఒక్కొక్క పేషెంట్కి ఒక విధంగా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండదు. మా పేషెంట్స్ ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ ప్లాస్మా థెరపీ చేసుకోవాలి సార్, మీ గురించి నాకు తెలిసి ఎంత అవుతుందని. అంటే ఎట్లా చెప్తారమ్మా, డాక్టర్ గారు రావాలి, డాక్టర్ గారు మిమ్మల్ని చూడాలి, మీరు రావాలి, అది చూసిన తర్వాత అసలు స్కానింగ్ చేసి అది ఎంత టేర్ ఉంది. కొన్నిసార్లు అసలు ప్లాస్మా థెరపీ అవసరం లేదు. సార్, హౌస్ వైఫ్స్కి ఒక ఏజ్ దాటి 40 దాటిన మహిళలకి చాలామందికి ఈ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ బహుశా కొన్ని సెడెంటరీ జాబ్స్లో ఉన్న వాళ్ళు కూడా వస్తుందని చెప్పచ్చా? ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు, టెలికాలర్స్, వీళ్ళకి. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ సజెషన్ సార్? ఎలా హెల్దీగా? ఒకటే ఒక ప్రిన్సిపల్, అతిగా చేయొద్దు, అసలు చేయకుండా ఉండొద్దు. ఓవర్గా చేసినా షోల్డర్ పోతుంది, అస్సలు చేయకుండా మనం ఏమి పని చేయకుండా ఉన్నా కూడా పోతుంది. మోడరేట్గా చేయాలి, మన కండిషన్స్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఒక 40 years ఫీమేల్ ఉన్నారు, హౌస్ వైఫ్, బిజీ హౌస్ వైఫ్ కదా. 40 అంటే పిల్లలు కరెక్ట్గా 7th class 8th class అట్లా వచ్చి ఉంటారు. సో ఇంకా పిల్లల ఎడ్యుకేషను, హస్బెండ్, ఇంట్లో పనులు, లేదంటే వర్కింగ్ ఉమెన్, వాళ్ళు ఇంట్లో పని చేస్తారు, బయట పని చేస్తారు, మళ్ళీ నైట్ పోయి ఇంటికి పని చేస్తారు. వీళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడాను షోల్డర్కి, బ్యాక్కి, నీ జాయింట్కి చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసి వర్క్కి దిగాలి. 6 o'clock లేగానే దాన్ని వెళ్ళిపోయి ఇంక వంటలు చేయడం అని అట్లా ఎక్సర్సైజెస్ లా కూర్చుని జెంటల్గా స్ట్రెచింగ్స్, కొంచెం స్ట్రెంగ్ ఎక్సర్సైజ్, రొటేట్స్ కొన్ని ఉన్నాయి, ప్రిస్క్రైబ్డ్ ఉన్నాయి, అవి మళ్ళీ రాంగ్గా చేయొద్దు. నీ జాయింట్కి, బ్యాక్కి, షోల్డర్కి. ఎందుకంటే మనము స్పోర్ట్స్ పర్సన్ లాగా 6 గంటలకు లేచి ఇంకా మ్యాచ్కి వెళ్తున్నాం, రాత్రి మళ్ళీ ఇప్పుడు 10కి వస్తాం ఇంటికి, లేదంటే 10, 11. సో కండిషన్ చేసుకోవాలి, షోల్డర్ని కండిషన్ చేసుకోవాలి, బ్యాక్ని కండిషన్ చేసుకోవాలి, నీ జాయింట్స్ కండిషన్. ఈ 3 చేసుకుంటే బాడీ అంతా సెట్ అయినట్టే. సార్, ఒక జనరల్ క్వశ్చన్ మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి, జీవితం ఎంతకాలం బతుకుతాం, లాంగివిటీకి, మన ఆహారపు అలవాట్లకి, ఈ మధ్య లైఫ్ స్టైల్ మీద విపరీతంగా ప్రతి డాక్టర్ స్ట్రెస్ చేస్తున్నారు. ఇది తినద్దు, అది తినద్దు, ఇలా మానే, కార్బోహైడ్రేట్ మానే, ఏంటది ఇంకోటి గ్లైసెమిక్ ఇండెక్స్ అని. వాట్ ఈస్ యువర్ థియరీ సార్? ఇప్పుడు అదే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నాను, మొత్తం వరల్డ్ అంతా కూడా ఇట్ ఈస్ సకమ్ టు ఆల్ ద కమర్షియల్ యాక్టివిటీస్. ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీస్. బాడీ హెల్తీగా ఉండాలి అంటే ఏంటి? నేను చాలా ఎగ్జాంపుల్స్లో చెప్పాను. పెట్రోల్ బండిలో పెట్రోల్ పోయాలి, డీజిల్ బండిలో డీజిల్ పోయాలి. పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుద్ది? ఇంజిన్ షట్ డౌన్ అవుద్ది, దాన్ని రిపేర్ కూడా చేయాలి, ఇంజిన్ మార్చాలని. అదేవిధంగా గుడ్ హెల్దీ ఫుడ్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ ఎంటిటీ. గుడ్ హెల్దీ ఫుడ్ ఈజ్ యువర్ హెల్దీ డైట్ విచ్ యు ఆర్ టేకింగ్ సిన్స్ యువర్ చైల్డ్హుడ్. అంతే, సింగిల్ స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్. ఏంటి? మీ బాడీ ఈరోజు మీరు ఇంత హైట్ వచ్చారు, ఇంత లావు ఉన్నారు, ఇంత హెల్దీగా ఉన్నారు అంటే కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న పెట్టిన ఫుడ్. దట్స్ ఇట్, టాపిక్ ఎండ్స్ దేర్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్, నైట్ చిన్న డిన్నర్. దట్స్ ఇట్, క్లోజ్. ఇది అంతా కూడాను వే ప్రోటీన్స్ అని కానీ, స్ప్రౌట్స్ అని కానీ, సాచురేటెడ్ ఈ ఆయిల్స్, కార్డియాక్ ఆయిల్స్, సఫోలాలు, గిఫోలాలు, ఇవన్నీ కూడాను. అండ్ గ్రీన్ టీలు, బ్లూ టీ అని వస్తుంది, మునగాకు పొడి, ఇది మోరింగా పౌడరు, ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్. యూ డోంట్ నీడ్ దెమ్ కదా. నో మన తినే బాటలు అన్నింటిలో ఉంది కాల్షియం, కాల్షియం, కాల్షియం అంటారు. సార్ నాకు నిన్న ఎవరో పేషెంట్ వచ్చారు, సార్ బాడీ అంతా నొప్పులు సార్ అండి. సరే అని నేను మొత్తం ఎవాల్యుయేట్ చేస్తుంటే ఆమెకి లంబార్ డిస్క్ ఉంది, సర్వైకల్ డిస్క్ ఉంది. లంబార్ డిస్క్ వల్ల కింద హాఫ్ అంత నొప్పి వస్తుంది, సర్వైకల్ డిస్క్ వల్ల పైన హాఫ్ నొప్పి వస్తుంది. ఆ పాపం ఆమె ఏమనుకుంటుంది, నాకు బాడీ అంతా పెయిన్స్ వచ్చేసి సార్ నాకు కాల్షియం తగ్గిపోయింది, కాల్షియం తగ్గిపోయింది, కాల్షియం తగ్గిపోయింది. అమ్మ నువ్వు ఏం తింటావు? నేను పొద్దున్న టిఫిన్ తింటాను సార్, బాగా తింటాను, మధ్యాహ్నం అన్నం తింటాను, రాత్రి. నువ్వు తినే ఫుడ్లో కేజీలు కాల్షియం ఉంటుంది, నీకు తెలుసా? దాన్ని కాల్షియం నీకు తక్కువ అని కాల్షియం నువ్వు చేసుకోవడం వల్ల హైపర్ కాల్షియం వచ్చి ప్రాబ్లమ్స్లో పడతావు. దట్ ఈస్ రాంగ్. అంటే అంత బాడీ పెయిన్ అంటే నీట్గా ఎగ్జామిన్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కోకపోగా డాక్టర్లు ఏం చేస్తున్నారు, నీకు కాల్షియం తక్కువ, కాల్షియం వేసుకో. అదే. సో ఇదొకటి. కాల్షియం అనేది పెద్ద స్కామ్. అది ఎందుకు స్కామ్ అన్నాను? కాల్షియం మీరు వేసుకోవాలి అంటే కాల్షియం లెవెల్స్ చూడాలి. హైపర్ కాల్షియమా ఉందా, హైపోకాల్సిమియా ఉందా? హైపోకాల్సిమియా ఉంటే ఆ కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే కాల్షియం వాడాలి. లేదు ఓల్డ్ ఏజ్లో అంటే 55-60 దాటిన వాళ్ళు ఆస్టియోపోరోసిస్ వస్తుంది, వాళ్ళలో కాల్షియం డెన్సిటీ చూసి కాల్షియం లెవెల్స్ కాల్షియం వాడాలి. కాల్షియం ఏంటి? పప్పర్మెంట్లు తిన్నట్టు తింటున్నాం మనం, ప్రతి ఒక్కరు తింటున్నారు.
అదేంటది రాంగ్ వే, అది తప్పు, అటు చేయకూడదు. దానివల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. మనం తినే ఫుడ్లో ఎంతో కాల్షియం ఉంటుంది, ఆకుకూరల్లో ఉంటుంది, రైస్లో ఉంటుంది, ఇంకా మనం తినే ప్రోటీన్స్లో ఉంటుంది, అన్నిట్లో కాల్షియం ఉంటుంది. సో ఇది ఒక రాంగ్ థింగ్. తర్వాత గ్రీన్ టీలు, బ్లూ టీలు. ఆ గ్రీన్ టీ, బ్లూ టీలు ఏంటవి జనరల్ చెప్తాను చూడండి. నేను ఎప్పుడు కొన్ని హాస్పిటల్స్లో ఉన్నప్పుడు గ్రీన్ టీ తయారు చేసుకొని సాయంత్రం 4 o'clock తాగేవాళ్ళు. నేను అంటాను, అరే ఆ గ్రీన్ టీ తాగడం వల్ల ఆ 5 నిమిషాల నరకం తప్ప ఏం ఉండదురా మీకు. రుచి పచ్చి ఉండదు ఏమి, నరకమే. అసలు తాగుతుంటే విరక్తి కలుగుతుంది జీవితం మీద. ఆ 5 నిమిషాల జీవితం మీద విరక్తి తప్ప ఏం రాదురా, ఊరికి అనవసరం పోనండి. తర్వాత ఆపేశారు డాక్టర్లు. సార్ ఫైనల్గా నేను ఇదే ఈ మాత్రల లిస్ట్లో గ్లూటాథయోన్ గురించి చెప్పండి. అది ఏజింగ్ని ఏమైనా అరెస్ట్ చేసేసి నిజంగా మనకి ఏ విధమైనటువంటి రీసెర్చ్ లేదమ్మా, కానీ మార్కెట్ ఉంది, చాలా మార్కెట్ ఉంది సార్, సూపర్ కమర్షియల్ మార్కెట్. మీరు బిజినెస్ కావాల్సి స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ అది ఏజింగ్ని స్టాప్ చేస్తుందని మటుకు మీరు వేసుకోవద్దు. ఎస్పెషలీ డీజనరేటివ్ ఇవైతే ఉంటాయో కండిషన్స్, బోన్స్ హెల్త్, నొప్పులు రాకుండా అసలు ఓవరాల్గా మనం బాగా ఇంప్రూవ్ అయిపోతాం. గ్లూటాథయోన్ డ్రిప్స్ కావచ్చు అవి. ఐ మీన్ విత్ నో జడ్జ్మెంట్, యాక్చువల్లీ ఫ్రాంక్లీ నిజంగానే అడుగుతున్నాను సార్. కొంత పని చేస్తాయని అనుకోవచ్చా, తెలియదని చెప్పచ్చా? ఎవరికి తెలీదు, ఇన్ఫ్యాక్ట్ దాని రీసెర్చర్స్ కూడా తెలియదు. అదే బట్ దట్ ఈస్ మేడ్ బిగ్ కమర్షియల్ ప్రోడక్ట్. అది అంతే. గ్లూటాథయోన్ గురించి మటుకు మీరు ఎక్కడన్నా చెప్పండి, నన్ను అడిగితే కూడా చెప్తాను. రీసెర్చ్ లేని దానికి తావు లేదు, అది వాడకూడదు. బట్ ప్లాస్మా థెరపీ ఈజ్ రీసెర్చ్డ్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్, అండ్ తప్పకుండా నొప్పులు తగ్గించడానికి అండ్ ఇలాంటి ఈ డీజనరేటివ్ కండిషన్స్కి ఒక విరుగుడు అని మాత్రం ఇట్స్ ప్రూవెన్. 40 సంవత్సరాల ముందు, ఈరోజు కాదు, 40 years బ్యాక్. బికాజ్ ఇదే పెద్ద క్వశ్చన్ నన్ను ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా చాలామంది అంటుంటారు, సవాల్ విసురుతారు. వేర్ ఆర్ ద పేపర్స్ పబ్లిష్డ్ ఆన్, వై ఇస్ ఇట్? వందలు ఉన్నాయి, హండ్రెడ్స్. ఎందుకంటే ఈరోజు ప్రతి ట్రీట్మెంట్ని, ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ కానీ, ప్లాస్మా థెరపీ కానీ, ఇంకా చాలా చాలా కొత్త వస్తున్నాయి, గోల్డిక్ అని, ఎక్సోజోమ్స్ అని, వీటికి అన్నిటికీ గవర్నింగ్ బాడీ ఉంటుంది ఇండియాలో. మనము ఈరోజు నేను ఈ క్లినిక్ పెట్టానంటే తెలంగాణ అలోపతి కౌన్సిల్ పర్మిషన్స్ కావాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ కావాలి, డాక్టర్స్ ఎలిజిబిలిటీ ఉండాలి, నేను చేసే ట్రీట్మెంట్కి ఐసీఎంఆర్ అప్రూవల్ ఉండాలి, ఎఫ్డీఏ అప్రూవల్ ఉండాలి. సో ఈ గవర్నింగ్ బాడీస్ చూస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇటువంటి ట్రీట్మెంట్స్ రాంగ్గా పోయే సమస్య లేదు. ఇది ఎందుకు మీతో మాట్లాడిన ఆర్థోపెడిషియన్స్ కొంతమంది ఉంటారు, 90% ఆఫ్ ద ఆర్థోపెడిషియన్స్ దే ఎంకరేజ్ దిస్ పిఆర్పి. ఎందుకంటే అంత పెద్ద సర్జరీ బదులు సింపుల్ ఇంజెక్షన్కే ఒక ప్రూవన్ ఎఫెక్ట్ ఉంది అని తెలిసిపోయి, అది తెలిసింది, అది చేసింది కూడా ఆర్థోపెడిషియన్సే కాబట్టి 90% ఆఫ్ ద ఆర్థోపెడిషియన్స్ ఆర్ టువర్డ్స్ పిఆర్పి. కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉంటారు, అంతే కదా. ఒక్కొక్కరికి కొన్ని ట్రీట్మెంట్స్ మీద నమ్మకం ఉండదు, వాళ్ళు కొంచెం నెగిటివ్ మాట్లాడతారు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మనం అన్నట్టు, మీరు అన్నట్టు గ్లూటాథయోన్ కానీ, మనం మాట్లాడుకున్నప్పుడు బ్లూ టీ, గ్రీన్ టీ కానీ, మనం మాట్లాడుతున్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, వీటన్నిటికీ ఎవిడెన్స్ లేదు. బట్ పిఆర్పికి ప్లాస్మా థెరపీ ఎక్సలెంట్ ఎవిడెన్స్ ఉంది. ఫ్యూచర్లో గేమ్ చేంజర్ ఇదే. తప్పకుండా సార్. ఐ థింక్ చాలా ఎపిసోడ్స్లో మీరు అనేక విషయాలపై ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు. ఇవాళ మన షోల్డర్ పెయిన్ ఐ థింక్ చాలామంది రిలేట్ చేసుకుంటారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ దే కెన్ కాంటాక్ట్ యువర్ క్లినిక్ అండ్ గెట్ ద రైట్ డయాగ్నోసిస్. డాక్టర్ సుధీర్ ధారా గారు, యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వెరీ వెరీ enriching discussion, sir. Namaskaram. As always, welcome.